ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యయ్యో, భాగ్య ఆయనకి ముద్దు పెట్టేసింది గుప్తా గారు. అది నీ పతిదేవుని అదృష్టము. ఏంటిది బాగి? థ్యాంక్స్. ఏంటి? మీరు నా కళ్ళల్లో ఉది మంట పోగొట్టారు కదా, అందుకని థ్యాంక్స్ చెప్పాను. మీ ఊళ్ళో ముద్దిచ్చి థ్యాంక్స్ చెప్తారా? ఏ, నేను ఇచ్చింది మీకు నచ్చలేదా? నచ్చకపోతే నాకు తిరిగి ఇచ్చండి. నచ్చింది, కానీ ఒకరిచ్చింది నేను ఉంచుకోను. అయ్యో గుప్తా గారు, ఆయన మళ్ళీ ముద్దు పెట్టేశారు. అది నీ అదృష్టము. గుప్తా గారు, ఇది కళ నిజమా? విధి, విధిరాత బాలిక. నిజంగా నమ్మలేకపోతున్నాను. అందులకే నీకు సాక్ష్యము చూపించి తిని. థ్యాంక్స్. ఏంటి రణ్వీర్, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఫోన్ చేసి మరి వెంటనే రమ్మన్నావు? కొంప మునిగిపోతుంది, కానీ నా కొంప కాదు, నీ కొంప. ఏం మాట్లాడుతున్నావు రణ్వీర్? అమరేంద్ర నీకోసం చేస్తున్న వేట వేగం చేశాడు, చాలా దగ్గరగా వచ్చేశాడు.
అమర్ నా కోసం వెతుకుతున్నట్టు తెలుసు. దగ్గరకు రావడం ఏంటి? మొన్న అమరేంద్ర నా లాయర్ని కిడ్నాప్ చేసి నా వైఫ్ ఎవరని టార్చర్ పెట్టాడు. అవును మేడం, 2 రోజులు నన్ను బంధించి కొట్టిన చోట కొట్టకుండా కొట్టొదిలేశారు. వాళ్ళతో ఏమైనా చెప్పావా? లేదు మేడం, వాళ్ళు ఎంత కొట్టినా నాకేం తెలియదని చెప్పాను. నేనిచ్చిన డబ్బుకి న్యాయం చేశాడన్నమాట. అంతేకాదు మనోహరి, అదే రోజు అమరేంద్ర నా ఇంటికి వచ్చాడు. నీ గురించి వెతికాడు. వాట్? మొన్న అంజు హాస్పిటల్లో ఉంది కదా, ఆ రోజంతా అమర్ బ్లడ్ కోసం తిరిగాడు. ఆ రోజు అమరేంద్ర వెతికింది బ్లడ్ కోసం కాదు, నీ కోసం. కావాలంటే చూడు. చూసావా, ఆ రోజు నేను ఇంటికి రావటం 1 మినిట్ లేట్ అయినా మన ఇద్దరి పెళ్లి ఫోటో అమరకంట పడేది. టైంకి నేను వచ్చాను కాబట్టి మన పెళ్లి ఫోటో నాతోనే తీసుకెళ్ళిపోయాను. ఆ టైంలో నేను ఫోన్లో మాట్లాడింది నీతో నేనని అమరేంద్ర కనిపెట్టేశాడు. నా ఫోన్ నుంచి నీ నెంబర్ తెలుసుకోవాలనుకున్నాడు. లక్కీగా అది జరగలేదు. కానీ అతి త్వరలో అమరేంద్ర నేను కనిపెడతాడు మనోహరి. నువ్వే నా వైఫ్ అని తెలుసుకుంటాడు. హాస్పిటల్లో అంజు చావు బతుకుల్లో ఉంటే అమరేంద్రకు నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంజును వదిలేసి అంతగా నా మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశాడు? అదేదో నువ్వే తెలుసుకోవాలి. లేదంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. దేనికోసం నన్ను వదిలేశావో, ఏం సాధించడానికి మన బిడ్డను వదిలించుకున్నావో అది నీకు దక్కకుండా పోతుంది. ఇప్పటి వరకు ఇది నీ ప్రాబ్లం మనోహరి. నీ వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం అయిందో ఊరుకోను. ఇది చెబితే ముందే జాగ్రత్త పడతావని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఇన్నాళ్ళు నాకు అడ్డుగా ఉన్న వాళ్ళు పోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేనే పోయే పరిస్థితి వచ్చింది. నేనంటూ పోతే నాతో పాటు అందరినీ తీసుకెళ్తాను.